హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేణుస్వామి జాతకం ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అనమాట. వేణుస్వామి గారిని పరిశీలిస్తే గతంలో ఆయన చెప్పినవి కొన్ని జరిగినాయి అని మీడియా ముందుకు వచ్చి చాలా డబ్బా కొట్టుకున్నాడు. కానీ కొన్ని అయితే జరగలేదన్నమాట. ఆయనకి ఏమైందంటే మొన్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాల నుంచి నిన్న సలార్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆయన టైం అనేది సరిగా లేదన్నమాట. ఇకపైన ఆయన ఏది చెప్పినా కానీ అది జరగదన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఆయన జాతకం చూశాను కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఆయన జాతకంలో ఎక్కువగా రేవంత్ రెడ్డి గారి అభిమానులు వాళ్ళు పెంచుకున్న కోపము, అలాగే ప్రభాస్ గారి అభిమానులు పెంచుకున్న కోపము, ఈ రెండు కలవడం వల్ల ఏంటంటే ఆయన ఈరోజు మీడియా ముందుకు రాలేకపోతున్నాడు అనమాట. అదే మెయిన్ రీజను. ఈ రీజన్ వల్ల ఏమవుతుందంటే వేణుస్వామి గారి గ్రాఫ్ అనేది ఇక పడిపోతూ ఉంటుంది. ఆయన ఏంటంటే గతంలో ఒకటో రెండో చెప్పాడు అనమాట. అవి ఎక్కడో జరిగినాయి. అవి జరగడం వల్ల ఒక్కసారిగా ఆయన ఆకాశానికి ఎదిగాడు అనమాట. ఈ ప్రభాస్ గారి రేవంత్ రెడ్డి గారి అభిమానుల కోపం వల్ల ఆయన ఒక్కసారిగా డౌన్ అయిపోయాడు అనమాట. ఇకపైన వేణుస్వామి గారు ఏది చెప్పినా కానీ అది జరగదన్నమాట. ఇదే వేణుస్వామి గారి జాతకము. ఇంకోటి మెయిన్ సెకండ్ పాయింట్ ఏంటంటే గతంలో వచ్చినట్టు మీడియా కానీ యూట్యూబర్స్ కానీ వేణుస్వామి దగ్గరికి వెళ్ళరన్నమాట. ఈయన ఒకళ్ళు యూట్యూబర్ల దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు వీడియోలు తీసుకున్న పరిస్థితి అయితే ఉండదన్నమాట. ఇదే ఫ్రెండ్స్ కంటెంట్. దయచేసి ఈ జాతకాలు అవి ఇవి మీరు ఏవి నమ్మొద్దు అన్నమాట. ఏ టైంలో ఏది జరగాలో అదే జరుగుతుంది. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇండియాలో 2016లో 150,000 మంది అస్ట్రాలజర్స్ అంటే జాతకాలు చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఒక్కరు కూడా మనకి డబ్బులు మారినాయి కదా, అంటే డిమానిటైజేషన్ ఇవి మారుతాయని ఎవరు చెప్పలేదన్నమాట. ఇంతమంది అస్ట్రాలజర్స్ ఉండి దాన్నే చెప్పలేని వాళ్ళు ఇక మిగతా వాళ్ళ భవిష్యత్తు గురించి చెప్పడం అనేది అది ఎంతవరకు నమ్మొచ్చు నమ్మకూడదు అనేది అది మీ ఊహాగానాలకే వదిలేస్తున్నాను. దయచేసి జాతకాలు గీతకాలు ఏవి నమ్మొద్దు. నేను చెప్పేది ఏంటంటే వేణుస్వామి గారి జాతకం మాత్రం అంతగా సరిలేదనే చెప్పొచ్చు. ఇంకా ఆయన గ్రాఫ్ అనేది పడిపోతూ ఉందనే చెప్పొచ్చు అనమాట. ఇది ఒక ప్రభాస్ అభిమానులకి అలాగే మన రేవంత్ అన్న అభిమానులకు అయితే మంచి పండగ చేసుకునే విషయం అనే చెప్పొచ్చు.